గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మార్కెట్ కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయింది. బట్ ఇది కరెక్ట్గా చెప్పాలంటే ఫ్లాట్ కిందే అనుకోవాలి. ఈరోజు కొంచెం రికార్డింగ్ లేట్ అవుతుండటంతో ఫస్ట్ క్యాండిల్ స్టార్ట్ అయిపోయింది. దాని తర్వాతే ఫస్ట్ క్యాండిల్ స్ట్రాంగ్ ఫామ్ అయింది. తర్వాత కొంచెం రిట్రేస్మెంట్స్ కూడా చూపించింది. చూడండి, ఇది ఇండియా విక్స్ వచ్చేసి ఇప్పుడు 12.7 సంథింగ్ నడుస్తుంది. దాని ప్రకారం మనకి ఆప్షన్లో పెద్దగా మూమెంట్ అయితే కనబడట్లేదు. ప్రీమియం మూమెంట్స్ బాగా లేవు. ఇక్కడ 270 నడుస్తున్నటువంటి ప్రీమియం ప్రైజ్ ఇక్కడ 279 అయింది. కేవలం 9 పాయింట్లు. ప్రీమియం అడ్జస్ట్మెంట్స్ జరుగుతున్నట్టున్నాయి.
ట్రేడింగ్ చేసేటప్పుడు ఇవి కూడా కొంచెం అబ్జర్వేషన్లో పెట్టుకోవాలి. చూడండి, మార్కెట్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉన్నప్పుడు 270, ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు 273, 79 నుంచి 73కి వచ్చేసింది. సమ్ అడ్జస్ట్మెంట్స్ జరుగుతున్నట్టున్నాయి మార్కెట్లో. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఆప్షన్ ట్రేడింగ్ చేసేటప్పుడు. ట్రేడింగ్ చేయడం తెలిసినప్పటికీ ఇక్కడ ఏంటంటే మనం విక్స్ ఎట్లా నడుస్తుంది, విక్స్ ప్రభావం ఆప్షన్ ప్రీమియమ్స్ పైన ఎలా ఉంటుంది, ఇవి కూడా ఒక పరిగణనలో తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నుంచి 8 పాయింట్స్ మాత్రమే చేంజ్ వచ్చింది. బహుశా ఇన్ ద మనీలో కొంచెం ఎక్కువ చేంజ్ వచ్చినట్టుంది. ఇన్ ద మనీలో ఒక 22 పాయింట్స్ వచ్చింది ఇక్కడ. ఎట్ ద మనీ వచ్చేసి 8 to 7 పాయింట్స్ అంతే. ఇటువంటి ప్లేస్లో నాకు తెలిసి ట్రేడ్ ప్లేస్ అంటే ఫిక్స్ని బట్టి చూస్తే ప్రీమియమ్స్లో పెద్ద తేడా రావట్లేదు. ఇప్పుడు 270 నుంచి 290 అయింది, 20 పాయింట్స్ వచ్చాయి, 285 అవుతుంది. ఇన్ ద మనీ పిఈ తీసుకుంటే ఒక 30 పాయింట్స్ వచ్చినాయి. ఎట్ ద మనీ తీసుకుంటే 15, అంటే 20 దాకా వెళ్ళి మళ్ళీ తగ్గింది అది. దీన్ని బ్రేక్ చేస్తే ఇక్కడ దాకా వస్తుంది 52,000. చూద్దాం ఏం చేస్తుందో.
కింద మనీలో 40 పాయింట్స్ వచ్చినాయి ఇక్కడ. పెద్ద మనీలో 30 పాయింట్స్. ఈ బేస్ 52,000 తీసుకుంటే రివర్సల్ ఇక్కడి నుంచి తీసుకోవాలి, లేదా ఇక్కడి నుంచే తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్లోనే సపోర్ట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. నిఫ్టీ చూడండి, నిఫ్టీ కిందకు వచ్చినా ఇక్కడ దాకే రిట్రేస్ చేసి ఇక్కడి నుంచి రావచ్చు వెనక్కి. నిఫ్టీలో ఈ రిట్రేస్మెంట్ చూస్తున్నారా, చాలా తక్కువ ఉంది. వేరే బ్యాంక్ నిఫ్టీ మంచి రిట్రేస్మెంట్ చూపిస్తుంది.
చూడండి మార్కెట్ వచ్చి తిరిగి మన మళ్ళా ఫస్ట్ క్యాండిల్ 50% దగ్గర దాని రియాక్షన్ చూడండి. ఇక్కడ ఇది 2 రకాలుగా చేయొచ్చు. రెడ్ క్యాండిల్ ఫామ్ చేసి ఇక్కడ పిఈ బయర్స్ని ట్రాప్ చేసి పైకి వెళ్ళిపోవచ్చు. గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసి సిఈ బయర్స్ని ట్రాప్ చేసి కిందకు వచ్చేయచ్చు. సో వీ షుడ్ బి రెడీ విత్ అవర్ స్టాప్ లాస్. చూసారా 50% లెవెల్ దగ్గర ఎలా ఆగింది? అది పైన క్లోజింగ్ ఇచ్చింది బట్ కింద దాకా రిట్రేస్ అయింది. రైట్, ఇలాంటి మూవ్స్ వచ్చినప్పుడు ఒక నిర్ణయం తీసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే పైన చూడండి, పైన ఇక్కడి నుంచి మనకి రెసిస్టెన్స్ ఏరియాస్ ఉన్నాయి, ఇక్కడ సపోర్ట్ ఉంది. ఈ ట్రేడ్ ఇది తీసుకోగలం, కానీ దీన్ని తీసుకోవడం కొంచెం కష్టం. ఎందుకంటే ఇక్కడే ఇది బేస్ ఉంది కదా, దీని పైకి వెళ్ళదులే అనుకుంటాం, బట్ వెళ్ళిపోయింది. కానీ ఈ 50% లెవెల్ నుంచి పైన క్లోజింగ్ ఇచ్చింది, అది సస్టైన్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్ అన్నది చూడాలి. సస్టైన్ కాకపోతే కిందకు వస్తుంది, సస్టైన్ అయితే పైకి వెళ్ళినా కానీ ఒక లెవెల్ తర్వాతే బుల్లిష్ అవుతుంది. అది ఆల్రెడీ ఈ ఏరియాలో రెసిస్టెన్స్ ఉంది. చూడండి, ఇది ఒక 4 అవర్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ మీద ఒక ఛానల్ ఫామ్ అయింది. ఆ ఛానల్ అప్పర్ లైన్ ఇది. సో అక్కడి నుంచే ఇది ముందు ఇది కిందకు వచ్చింది, మళ్ళీ ఇది పైకి వెళ్ళే ట్రైల్లో ఉంది. ఇది కనుక క్రాస్ చేసుకొని ఇక్కడ సస్టైన్ అయితే అప్వర్డ్స్ 500 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఎంతైతే రిట్రేస్ అయ్యి రికవర్ చేసిందో నిఫ్టీ అంత చేయలేకపోయింది. బ్యాంక్ నిఫ్టీ చూడండి, దాదాపుగా 75-80% చేసేసింది, బట్ నిఫ్టీ 50%. ఇక్కడి నుంచి కూడా రియాక్షన్ వేరుగా ఉంది.
ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ. సో బ్యాంక్ నిఫ్టీని కొంచెం సైడ్ వేస్లో ఉంచేసి గోల్మాల్ చేసే ప్లాన్ అయితే ఉండొచ్చు. సో బీ కేర్ఫుల్. నిఫ్టీ అసలు రికవర్ 50% అయింది, మళ్ళీ వెనక్కే వస్తుంది అది. నిఫ్టీ 25,350 కింద 336, దీని కిందకు వస్తే మాత్రం ఫాల్. చూడండి బ్యాంక్ నిఫ్టీ పైకి. బ్యాంక్ నిఫ్టీలో కానీ ఎలాంటి స్పెషల్ క్యాండిల్స్ ఇంకా ఫామ్ కాలేదు. సో వీఆర్ వెయిటింగ్. నిఫ్టీ కొంచెం పైకి వెళ్ళే ట్రయల్స్లో ఉంది. చూడండి, ఇది డోజీ ఫామ్ చేసిందంటే మళ్ళీ కిందకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. చూడండి, సిఈ బయర్స్ని ఇక్కడ ట్రాప్ చేయొచ్చు. చూస్తున్నారా, దీనిపైకి బ్రేక్అవుట్ ఇచ్చి ఫాల్స్ బ్రేక్అవుట్ చూపించి కిందకు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. నిన్న బ్యాంక్ నిఫ్టీ బయింగ్స్లో చూసారా, వాల్యూమ్స్ చాలా తక్కువ ఉన్నాయి. మొన్నటిది అంటే ఫ్రైడే బయింగ్ వాల్యూమ్స్ కన్నా మండే వాల్యూమ్స్ బాగా తక్కువ ఉన్నాయి. దాని ప్రకారం చూస్తే ఒక 2 days మార్కెట్లో కొంచెం వేరియేషన్స్ కనబడించవచ్చు. చూడండి, బ్రేక్అవుట్, ఫాల్స్ బ్రేక్అవుట్. ఈ క్యాండిల్ పైన క్లోజింగ్ ఇచ్చింది బ్రేక్అవుట్ లాగా. ఇక్కడ అందరూ సిలో ఎంటర్ అవుతారు, వాళ్ళందరినీ ముంచేసి అది స్టాప్ లాస్లు ఇక్కడ ఉంటాయి కాబట్టి ఇక్కడ దాకా వచ్చి మరలా వెళ్ళిపోవచ్చు లేదా కిందకు వచ్చేయచ్చు.
చూడండి, ఫస్ట్ క్యాండిల్ 50% ఉంది. ఇక్కడి నుంచి మనకి ముందు పైకి వెళ్ళింది, కిందకు వచ్చి మరలా అక్కడి నుంచే సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది. బట్ వేరే ఛానల్ యొక్క అప్పర్ లైన్ ఉంది, అక్కడి నుంచి ఇది రిజెక్షన్ అయితే చూసుకుంటుంది. నెక్స్ట్ ఏమవుతుంది అన్నది చూడాలి. ఇక్కడ 52,300 ప్రైస్ వచ్చేసి 268, ఇక్కడ 280, నెక్స్ట్ 283, 284, అంటే 24 పాయింట్స్ 25 పాయింట్స్ వచ్చింది కదా. ఇప్పుడు సేమ్ స్ట్రైక్ ప్రైస్ అంటే 52,300 ఇక్కడ ప్రైస్ వచ్చేసి 225. ఇక్కడ ఎంత ఉంది అప్పుడు 268, ఇప్పుడు ఇక్కడ 227.28. అది మ్యానిపులేషన్ జరిగిపోయింది. స్ట్రైక్ ప్రైజుల్లో మ్యానిపులేషన్ జరిగిపోయింది. $268, $219. ఇప్పుడైతే చూడండి, 268, $219, 50 పాయింట్స్ కరీబ్ 50 పాయింట్స్ మ్యానిపులేషన్ అయిపోయింది. ఇక్కడ పీఈదే చెప్తున్నాను నేను, ఇంకా సిలో ఎంత జరిగింది. అందుకే ఎప్పుడు ట్రేడ్ని హోల్డ్ చేయకూడదు. సెకండ్లు నిమిషాల్లో మ్యాక్సిమం తీసేయాలి. స్కాల్ప్ ట్రేడ్స్ అంటే అలాగే ఉండాలి. సిస్టమేటిక్ రూల్ బేస్డ్ ట్రేడింగ్ అయితే యూ కెన్ సిట్. ఇది స్కాల్పింగ్. మార్నింగ్ సెటప్లో మనం చేసేది స్కాల్పింగ్. సెకండ్ క్యాండిల్లో ఎంట్రీ 924. యాక్చువల్గా అయితే దీని లో దగ్గరే మనం బయటకు వచ్చేయాలి, లేకపోతే దీనిలో ఇది టార్గెట్ పెట్టుకున్నామంటే ఇక్కడ రాగానే వెంటనే ఎగ్జిట్ కొట్టేయడమే. 20 పాయింట్లు ఏమనివ్వండి, 30 పాయింట్లు ఏమనివ్వండి, ఇది తీసేసుకుని బయటకు వచ్చేయడమే. ఇది మైండ్ సెట్ని సెట్ చేసుకోవడానికి ముందు ఒక 20 to 30 పాయింట్స్ డైలీ మీరు మార్నింగ్లోనే ప్రాఫిట్ బుక్ చేసుకోగలిగిన మైండ్ సెట్ని డెవలప్ చేసుకుంటే, ఈరోజు ఫస్ట్లో ఏంటంటే 1 లాట్ 2 లాట్లతో చేస్తారు. మెల్లిమెల్లిగా ఇఫ్ యు ఆర్ గెటింగ్ ప్రాఫిట్స్ యూ విల్ ఇంక్రీజ్ లాట్ సైజ్ ఆల్సో. దాని ప్రకారమే లాట్ సైజ్ ఇంక్రీజ్ అంటే 1, 2 స్టార్టింగ్లో చేసి ఒకసారిగా 10 లాట్లు 20 లాట్లు చేయకూడదు. 1 లాట్తో ప్రాక్టీస్ చేయాలి ఒక 2-3 మంత్స్. దాని తర్వాత 2 లాట్లతో ఒక 2-3 మంత్స్. అప్పుడు కంపేర్ చూసుకోవాలి. ఫస్ట్ 1 లాట్తో చేసినప్పుడు మనం ప్రాఫిటబుల్గా ఉన్నాము అనుకోండి, హైపోథీసిస్. 2 లాట్లతో చేసినప్పుడు ప్రాఫిట్లో ఉన్నామా లాస్లో ఉన్నామా చూసుకోవాలి. ఎప్పుడైతే లాట్ సైజ్ పెంచుతామో అప్పుడు కూడా దాన్ని ప్రాఫిటబిలిటీలోకి వచ్చిన తర్వాతే ఇంకో లాట్ పెంచుకోవాలి. అలా పెంచుకుంటూ పోతూ ఉంటే ఏదో ఒక 1 year లోపు ఈజీగా మీరు ఒక 10 లాట్స్ 20 లాట్స్ ట్రేడ్ చేయగలిగా మైండ్ సెట్ డెవలప్ అవుతుంది. అప్పుడు ఈజీగా మిగతాది కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. టైం ఇవ్వాలి మార్కెట్కి. టైం ఇవ్వకుండా ఇమీడియట్గా రిజల్ట్ రావాలంటే మాత్రం రాదు. ట్వంటీ లాట్స్తో ట్రేడ్ చేసుకోగలిగితే, మీరు రోజుకు 30 పాయింట్స్ బుక్ చేసుకోగలిగితే 20 లాట్స్ ఇంటూ 30 10,000 చాలు. ఈ మూవ్లో ఒక 10,000 ప్రాఫిట్ అయిపోతుంది, క్లోజ్ చేసేయచ్చు ఆ రోజు. ఒక్కోసారి మూవ్ బాగుంటుంది, ఇంకా ఎక్కువ వస్తుంది.
ఒక్కోసారి లాస్ కూడా వస్తుందండి. అలానే ఆల్వేస్ యూ విల్ బి నాట్ ఇన్ ప్రాఫిట్స్ ఆల్సో. ఈ ట్రేడ్లు ఇక్కడి నుంచి ఈ థర్డ్ క్యాండిల్ నుంచే రివర్స్ అయ్యి దీనిపైన క్లోజింగ్ ఇచ్చేస్తుంటే యూ విల్ బి ఇన్ లాస్. కాకపోతే అక్కడ కౌంటర్ ట్రేడ్ తీసుకొని మళ్ళీ వేరే ట్రేడ్లోకి ఎంటర్ అయిపోయి దాంట్లో కూడా ప్రాఫిట్ చేసుకోవచ్చు. చూడండి, మార్కెట్ అదే రేంజ్లో ఉండబోతుంది ఇప్పుడు. సో ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కదా, ఫిన్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీని ఇలాగే ఆపేస్తారు. ప్లస్ ఇప్పుడు మార్కెట్లో ఏంటంటే ఫెడ్ మీటింగ్ ఉంది రేపు, దాని రిజల్ట్ రాబోతుంది. ఇన్ఫ్లేషన్ రేట్ని బట్టి మనకి ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించాలా పెంచాలా అన్నది యుఎస్లో ఒక డెసిషన్ రేపు జరగబోతుంది. సో మార్కెట్ని ఈరోజు ఎటు కాకుండా హోల్డ్ చేయొచ్చు. పైకి తీసుకెళ్తారని చెప్పలేము, కిందకి తీసుకొస్తారని చెప్పలేము. ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గినాయి అనుకోండి, మార్కెట్ విల్ బూమ్. ఇంట్రెస్ట్ రేట్స్లో ఎలాంటి చేంజెస్ లేవు అంటే దమ్, అది. వరల్డ్ ఎకనామిక్స్ని బట్టి కూడా మార్కెట్లో మూమెంట్స్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి, వాలటాలిటీ ఉంటుంది. ప్లస్ ఎందుకంటే ఇండియన్ మార్కెట్లో మ్యాక్సిమం రిటైల్ ట్రేడర్స్, ఎఫ్ఐఐ, డిఐఐ ఈ ముగ్గురిదే పని. రిటైల్ ట్రేడర్స్ ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ ఉంటారు. ఎఫ్ఐఐస్, డిఐఎస్ కలిసే మార్కెట్ మూమెంట్స్ వస్తాయి. సో ఎఫ్ఐఎస్ ఏంటంటే ఇన్ఫ్లో అవుట్ఫ్లో కొంచెం కంట్రోల్లో పెడతారు. ఫెడ్ మీటింగ్ అయ్యి ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గినాయి అంటే మాత్రం అప్పుడు ఇన్ఫ్లో పెరుగుతుంది. చూద్దాం ఏమవుతుందో. చూడండి, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో స్పెషల్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. ఈ 935, 940 ఈ రెండు స్పెషల్ క్యాండిల్స్. నిఫ్టీలో కూడా ఫామ్ అయినట్టుగానే ఉన్నాయి. నిఫ్టీలో నైన్ థర్టీ ఫైవ్ 940 బ్యాంక్ నిఫ్టీలో కూడా 935, 940 ఈరోజు రెండిట్లో సేమ్ టైంలో ఫామ్ అయినాయి. సరే, డ్రా చేసుకుందాం, తర్వాత ఏమవుతుందో మూవ్స్ చూద్దాం, చెక్ చేసి. నిఫ్టీలో చూద్దాం.
నిన్న నిన్నటి లెవెల్స్ లాగానే కనబడుతున్నాయి ఈరోజు కూడా. పెద్ద తేడా అయితే ఏం కనబడట్లేదు. సరే, 9:30, 9:40. చూడండి, చూస్తున్నారా? చూసారా? నిఫ్టీ అయితే బాగా వీక్గా ఉంది. సరే, దీంట్లో అయితే మనం లెవెల్స్ డ్రా చేసాం. బ్యాంక్ నిఫ్టీ కూడా డ్రా చేసి చేద్దాం.
ఇప్పుడు ప్రీమియం వచ్చేసి ఇక్కడ 268ది, ఇక్కడ 260 ఉంది. ఈ మధ్యలో 40 పాయింట్స్ వచ్చినాయి. 220 దగ్గర 225 చెప్పాను కదా, 40 పాయింట్స్ వచ్చినాయి. సరే, మనం సెటప్ కోసం చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ 52,200. నిఫ్టీ 25,400. బ్యాంక్ నిఫ్టీలో అయితే ఇంకా సెటప్ రాలేదు.
నిఫ్టీలో కూడా ఇప్పటి వరకు అయితే ఏం సెటప్ రాలేదు. ఏదన్నా స్ట్రైక్ ప్రైస్ చేంజ్ చేసి చెక్ చేయొచ్చు ఒకసారి. ఫస్ట్ చూద్దాం ప్రైస్ యాక్షన్ ఏం చెప్తుందో. చూడండి, లోని బ్రేక్ చేయలేదు. ఇది లో దాకా రాను కూడా రాలేదు. నిఫ్టీలో 25,350 డౌన్కి క్లోజింగ్ ఇచ్చిందంటే ఇంకా మంచి ఫాల్ రావచ్చు. 350 ఒకటి, ఇది 336, 330 వేసుకోండి. రైట్, 330 దీని కింద అయితే ఫాల్. బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి 52,000 అదే బేసు. దాని కిందకి వెళ్ళిందంటే కొంచెం బేరిష్నెస్ వస్తుంది. ఆల్రెడీ నిఫ్టీ డైలీలో బేరిష్నెస్ కిందే ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఆల్సో బేరిష్నెస్ కిందకే వచ్చేసింది. చూడండి, మన ఫస్ట్ క్యాండిల్ 50% ఉంది కదా, దాన్ని కరెక్ట్గా ఉపయోగించుకోగలిగితే ఇది 1కి 2 ట్రేడ్ ఇస్తుంది. చూడండి, ఇక్కడ ఒక ట్రేడు, దీనిపైన ఇక్కడ సపోర్ట్ తీసుకుని ఇది, అంటే మనకి ఇది తెలిసి ఉండాలి ఎక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉన్నాయి, ఎక్కడ సపోర్ట్ ఉంది అన్నది ఒక ఐడియా ఉండుంటే అప్పుడు మనం ఇక్కడ ట్రేడ్ తీసుకొని ఎన్ని పాయింట్స్ బుక్ చేసుకోవాలన్నది ఒక క్విక్ యాక్షన్లో చేసుకోవచ్చు. లేదా దీని కింద క్లోజింగ్ ఇచ్చింది, ఇక్కడ పిఈలో ఎంటర్ అయ్యావు, ఇలాంటివి కూడా తీసుకోవచ్చు. మార్కెట్లో ఏంటంటే మనకి ఇండికేటర్లు అన్నీ పనిచేస్తాయి, స్ట్రాటజీస్ అన్నీ పనిచేస్తాయి, మనం డ్రా చేసుకున్న లెవెల్స్ అన్నీ పనిచేస్తాయి, అన్నీ చేస్తాయి. బట్ మన మైండ్ సెట్ దానికి అనుగుణంగా ఉండదు. ఇక్కడే మనం దెబ్బతింటాం. యాక్చువల్గా ఏంటంటే ఇండికేటర్ ఏదైనా కానీ పనిచేస్తుంది, దాన్ని కరెక్ట్గా ఎలా ఉపయోగించుకోవాలో తెలిసి ఉండాలి. అది తెలియక ఈ ఇండికేటర్ పనిచేయదు, ఆ ఇండికేటర్ పనిచేయదు అంటారు. అంతేగాని దాంట్లో మైనర్ చేంజెస్ చేయడం వలన ఒక్కొక్క ఇండికేటర్లో ఒక్కొక్క చేంజెస్ ఉంటుంది. అవి చేయడం వలన ఈజీగా మనకి దాన్ని కరెక్ట్గా ఉపయోగించుకోవచ్చు అన్నమాట.
ఇండికేటర్ ప్రిపేర్ చేసిన వాళ్ళు కూడా తక్కువ వాళ్ళు ఏం కాదు. వాళ్ళు పెద్ద పెద్ద సైంటిస్టులు రీసెర్చ్ చేసి మ్యాథమెటికల్ అప్రోచ్ అన్ని రకాలుగా చూసి ట్రయల్ అండ్ ఎర్రర్ ఎన్నోసార్లు చేసి ఫైనల్గా కొన్ని వాల్యూస్ వేసి ఇండికేటర్స్ రెడీ చేశారు. దాన్ని కరెక్ట్గా ఎట్లా ఉపయోగించుకోవాలన్నది మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, చదవాలి. అసలు ఒక ఇండికేటర్ అది ఎలా డిరైవ్ అయింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, దాన్ని ఆ సైంటిస్ట్ ఎలా దాని మీద ప్రయోగాలు చేశారు, ఇవన్నీ చదివితే మనకు ఒక ఐడియా వచ్చి మనం దాంట్లో ఎలాంటి చేంజెస్ చేస్తే మనకి ట్రేడ్స్ కరెక్ట్గా వస్తున్నాయి అన్నది చూసుకోవచ్చు. చూసుకొని చేసుకుంటే ప్రతి ఇండికేటర్ పనిచేస్తుంది. ఈ మధ్య మార్కెట్లు ఎక్కువైపోయినాయి. ఆల్ ఇన్ వన్ ఇండికేటర్, ఇది ఫలానా డింకానా అని. అవన్నీ డబ్బులు అంటే బిజినెస్ చేస్తున్నారండి. ఎవరి ప్రాక్టీస్ వాళ్ళవి. ఈ వాలటాలిటీ చూడండి, అసలు ఇది ట్రేడబుల్ మార్కెట్ అనేది. చెప్పేగా ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీని వీళ్ళు ఇక్కడ పుట్ బయర్స్ని ఇరికించారు, ఇక్కడ కాల్ బయర్స్ని ఇరికించారు. ఇప్పుడు దీనికన్నా కిందకి రావడం కష్టం మార్కెట్, ఎందుకంటే వీళ్ళని ఇరికించేయాలి ఇక్కడ. అది దీనికన్నా పైకి పోకుండా ఇక్కడిక్కడే తిరుగుతుందేమో ఈరోజు. నిఫ్టీ కూడా అదే చేస్తుంది. వరకు సెటప్ అయితే రాలేదు. ఎక్కడొస్తుంది సైడ్ వేస్ ఉంటే? స్వాపింగ్లో ఏంటంటే మనకి స్పాట్ మీద ఏమో స్పెషల్ క్యాండిల్స్ ఫామ్ అయిన తర్వాత కూడా సిఈపిఈ చార్ట్స్ ఉంటాయి కదా, దాని మీద ఒక సెటప్ క్రియేట్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ టైం. సమ్టైమ్స్ ఇమీడియట్గా నెక్స్ట్ క్యాండిల్లోనే కనబడుతుంది. సో అందుకే కొంచెం ఎర్లీగా చెక్ చేసుకోవడం బెస్ట్. అందుకే నేను చెక్ చేస్తున్నాను అన్నమాట.
ఇప్పటివరకు అయితే ఫామ్ అవ్వలేదు. చూద్దాం, ఏదైనా స్ట్రైక్ ప్రైస్ చేంజ్ చేసి చూడొచ్చేమో. చూడండి, ఇది 50%, మన ఫస్ట్ క్యాండిల్ 50%. చూడండి ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇక్కడ ఇది రిజెక్షన్ చూపిస్తుంది 50% నుంచి. ఇక్కడ పిఈలో ఎంటర్ అయిపోయి ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్నారు అనుకోండి. ఒకవేళ ఇది ఒక క్యాండిల్ దీనిపైన క్లోజింగ్ ఇస్తే స్టాప్ లాస్, లేకపోతే ఇక్కడ నుంచి ఎన్ని పాయింట్స్ వస్తాయో చూసుకోవాలి.
చూసారా, మూమెంట్ అయిపోయింది ఒక రకంగా చెప్పాలంటే. చూసారు ఈ వాలటాలిటీ చూడండి, ఫస్ట్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్. ఈరోజు రేపు మార్కెట్లో ఇలాగే ఉంటాయి, ఎందుకంటే రేపు ఫెడ్ మీటింగ్ రిజల్ట్ ఉంది. సో ప్రాబబ్లీ ఒక 2 days న్యూ ట్రేడర్స్ అయితే మ్యాక్సిమం దూరంగా ఉండండి. ఈ వాలటాలిటీని యాక్సెప్ట్ చేసి ట్రేడ్ చేయగలిగిన కెపాసిటీ ఉండదు, అండ్ హెవీ లాసెస్ అవుతాయి. ఇక్కడ పీలోకి ఎంటర్ అవుతారు, ఇది తీసేస్తారు, మళ్ళీ ఇక్కడ సీలో ఎంటర్ అవుతారు. అంటే మైండ్ సెట్ న్యూ బిగినింగ్లో అవన్నీ అలాగే ఉంటాయి, మెల్లమెల్లగా ఇవన్నీ ఎక్స్పీరియన్స్ వచ్చి కొద్దీ అర్థమవుతాయి. సో డోంట్ వరీ. సరే ఫ్రెండ్స్, చూద్దాం. ఈరోజు ఈవినింగ్ వీడియోలో నేను మరలా అప్డేట్ చేస్తాను. స్వాపింగ్లో ఏం ట్రేడింగ్స్ దొరికినాయి, నిఫ్టీలో అండ్ బ్యాంక్ నిఫ్టీలో స్వాపింగ్ స్ట్రాటజీలో మనకి ఏ ట్రేడ్స్ దొరికినాయి అన్నది నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను. ఈవినింగ్ అనాలిసిస్ వీడియోలో అప్డేట్ చేస్తాను. మార్నింగ్లో అయితే మనకి మార్నింగ్ సెటప్లో ఒక 30-40 పాయింట్స్ దొరికినాయి, అంతకుమించి అయితే ఏమి దొరకలేదు. స్వాపింగ్ ఇంకా వెయిట్ చేస్తున్నాం కాబట్టి చూద్దాం దీంట్లో ఏమైనా దొరుకుతాయో. బ్యాంక్ నిఫ్టీ స్వాపింగ్ ఇది, నిఫ్టీ స్వాపింగ్ ఇది. ఏదైనా స్ట్రైక్ ప్రైజెస్ చేంజ్ చేసి చూడాల్సిన అవసరం ఉందేమో, ఒకసారి చూసి ఈవినింగ్ వీడియోలో నేను అప్డేట్ చేస్తాను. సరేనా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.